బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు నగర్ శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. జిఆర్ ఫామ్ హౌస్ లో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు రేవ్ పార్టీ జరిగింది. అయితే పక్కా సమాచారంతో పగడ్బందీగా పార్టీ భగ్నం చేశారు. ఈ దాడిలో 17 MDMA టాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీకి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మందికి పైగా హాజరు కాగా అందులో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ పేరుతో స్టిక్కర్ ఉన్న కారు అక్కడ దర్శనమిచ్చింది. ఆ కారు తనది కాదని ఇప్పటికే ఎమ్మెల్యే కాకాణి వివరణ ఇచ్చారు. అనవసరంగా తన పేరును వాడుతున్నారని ఆరోపించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో మోడల్స్, టెక్నీలు, తెలుగు సినిమా నటీమణులు ఉన్నట్లుగా గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు నగర శివారులో ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. బెంగళూరులో రేవ్ పార్టీ మీద దాడులు చేశారు. ఈ దాడుల్లో 17 MDMA టాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకుని ఇవి వాళ్ళకి ఎక్కడ లభించాయి? సో ఇవన్నీ కూడా అంటే సాధారణంగా హైదరాబాద్ ఎట్లాగైతే డ్రగ్స్ కి అడ్డగా మారిపోయిందో అలాగే బెంగళూరు కూడా దాదాపు అట్లాంటి పరిస్థితుల్లోనే ఉంది. అయితే మన ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీగా దీన్ని రేవ్ పార్టీగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అక్కడ చాలా మంది VVIPs, ముఖ్యంగా చాలా మంది నటులు పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా జరిగినటువంటి ఈ మాదక ద్రవ్యాలు లేకపోతే వాటికి సంబంధించినటువంటి వాడకానికి సంబంధించి స్థానిక పోలీసులు దాడి చేసి దాదాపు 100 మంది అక్కడ ఉన్నారు. అందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళు ఏం సంగతి అనేది విచారిస్తున్నారు. దీంట్లో అనేక రకాల పేర్లు వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా హేమకు సంబంధించినటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఆమె తను ఏ పార్టీకి వెళ్ళలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని ఆమె వీడియో రిలీజ్ చేశారు. అట్లాగే ఇట్లా చాలా మంది తాము ఇక్కడే ఉన్నామని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏది వాస్తవం ఏది కాదు అని చెప్పడం చాలా కష్టం. బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా పెద్ద విషయం ఏమీ కాదు. అందువల్ల విచారణలో విషయాలన్నీ కూడా తేవాల్సి ఉన్నాయి. వాళ్ళకి ఎలా వచ్చాయి, ఎవరు సప్లై చేశారు, ఏంటి పరిస్థితి అనేవన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. విద్య అంటే ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ పేరుతో కూడా స్టిక్కర్ ఉన్న కారు కూడా ఉన్నట్లు చూస్తున్నాము. అది తనది కాదని ఆయన అంటున్నారు. దీనికి సంబంధించిన ఆ స్టిక్కర్ తనది కాదని, ఎవరో తన స్టిక్కర్ అక్కడ వాడుకున్నారని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఆ స్టిక్కర్ కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్య అది కూడా ఆ విషయం కూడా స్పష్టంగా తెలిసే అవకాశం కల్పిస్తుంది. అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు కొకైన్ ఏమైనా తీసుకున్నారా లేదా అనేది వాళ్ళకి డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా దానికి సంబంధించినటువంటి నార్కోటిక్ టెస్ట్ కి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ టెస్ట్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితం వస్తుంది. అవి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు డ్రగ్స్ వాడారా లేదా, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంతకాలం నుంచి వాడుతున్నారు, మీకు ఎవరు సప్లై చేస్తున్నారు, తదితర విషయాలన్నీ కూడా బహిర్గతమయ్యే అవకాశం కల్పిస్తుంది. విద్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.